హలో అందరికీ. వీడియో స్టార్ట్ అయ్యే ముందు అయితే ఫస్ట్ మా శివాన్ష్కి హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం. హ్యాపీ బర్త్డే శివాన్ష్. హ్యాపీ బర్త్డే శివాన్ష్. థ్యాంక్ యూ చెప్పవా? థ్యాంక్ యూ. తర్వాత చెప్తావా? హ్యాపీ బర్త్డే శివాన్ష్. మా శివాన్ష్ బర్త్డే గొడవల్లో పడి మీకు వెల్కమ్ చెప్పడం మర్చిపోయాను. వెల్కమ్ టు షేడ్స్ ఆఫ్ షేవ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మా ఇంట్లో ఎవరు బర్త్డే ఉన్నా కంపల్సరీ ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు కూడా అందుకే రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్దాం అనేసి. మేమైతే మాకు దగ్గరలో ఉన్న చీర్యాల టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ కొలువుండేది లక్ష్మీ నరసింహస్వామి. సో మా అమ్మ నేను శివాన్ష్ అయితే ఆటోలో స్టార్ట్ అయ్యాము. అండ్ మా హస్బెండ్ అయితే బైక్ మీద స్టార్ట్ అయిపోయాడు మాతో పాటుగా. సడన్గా ఒక స్టాప్ దగ్గర మా హస్బెండ్ మా పక్కకే వచ్చి ఆగారు. సో శివాన్ష్ ఎగ్జైట్మెంట్ అయితే సూపర్. అసలు నాన్న నువ్వు కూడా ఇందులో రా, ఇందులో వెళ్దాము అని ఒకసారి, అండ్ నేను అందులోకి వస్తాను, నేను నీతో పాటు వస్తా అని చెప్పి ఇంకోసారి అలా అనుకుంటూ ఉన్నాడు. సో ఇదైతే చీర్యాల కమాన్. మేము చీర్యాల విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మా శివాన్ష్ అయితే ఉరికిపోయాడు అసలు ఫస్టే. ఎంతంట? 50 రూపాయలు. పట్టుకోండి. నేనైతే ఫస్ట్ టైం ఈ చీర్యాల టెంపుల్కి రావడము. అండ్ చాలామంది చెప్పారు టెంపుల్ చాలా బాగుంటుందని. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. చూడాలి ఇంకా లోపల ఎట్లుందో. బయట అయితే చాలా ప్రశాంతంగా సూపర్ ఉంది గుడి. గుడికి ఎదురుగానే ఎగ్జాక్ట్గా ముందు ఒక తాబేలు, చిన్న కొలనైతే ఉంది, తాబేలు ఉండేటి. సో అందులో మనీ వేస్తారంట ఇక్కడ అందరూ. సో మా శివాన్ష్ అయితే ఫస్టే అడుగుతున్నాడు నేను వేస్తా అని చెప్పేసి. నాన్న దగ్గర తీసుకొని మరీ వేసాడు. వెరీ గుడ్. టర్టిలానా? సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. ఎంత పెద్దగా ఉందో బయట చూసిన దానికంటే కూడా చాలా విశాలంగా ఉంది లోపల. అండ్ గర్భగుడికి చుట్టూరా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి మళ్ళీ ఇట్లా తిరిగి వచ్చి మళ్ళీ ఎండింగ్ వరకు మనకి లైన్గా అవతారాలు అయితే కనిపించాయి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, వామన అవతారం, పరశురామ అవతారం, నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం అండ్ కల్కి అవతారం. సో ఇవైతే దశావతారాలు. అండ్ ఇక్కడైతే బలరామ అవతారం కూడా పెట్టారు. నాకు అన్నిట్లో కల్లా ఈ గుడి లోపల నచ్చిందంటూ ఉంటే అది ఈ సీలింగ్ డిజైన్. ఎంత డీటెయిల్గా ఉందంటే వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది బయట. చాలా నచ్చింది. ఆ కలర్ కాంబినేషన్ అయినా ఏదైనా చాలా బాగుంది. ఈ గుడి ఇంత బాగుంది కాబట్టే ఇదివరకు ఇక్కడ సీరియల్ షూటింగ్స్ అనేది జరిగేవంట. అండ్ ఈ గుడిలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా అన్ని గుళ్ళల్లో మనకు నార్మల్ నవగ్రహాలు అయితే ఉంటాయి కదా, బట్ ఈ గుళ్ళో సతీ సమేత నవగ్రహాలు అయితే మనకు దర్శనం ఇస్తాయి. అండ్ సూర్యుడి కిరణాలు అయితే వాటి మీద మంచిగా పడుతున్నాయి. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బట్ లోపల వీడియో అలవెన్స్ లేదు కాబట్టి నేను తీయలేదు. అండ్ దెన్ నా ఫేవరెట్ పార్ట్ ప్రసాదాలు. అయినా గుడి ప్రసాదాలు అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెటే ఉంటుంది. నాకైతే ఇంకొద్దిగా ఎక్కువనే అనుకోండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే వడ, పులిహోర అండ్ లడ్డు అయితే తీసుకున్నారు. వడ ఇక్కడ స్పెషల్ అంట. అండ్ అవన్నీ తీసుకొని మేము బయటికి అయితే వచ్చేసాము, గుడి బయటికి. అండ్ బయటికి వచ్చాక ఆపోజిట్లోనే ఒక మంచి ప్లేస్, చుట్టూ మంచిగా చెట్లు ఉన్నాయి, వాటి మధ్యలో అందరు కూర్చొని ప్రసాదాలు అయితే తింటున్నారు. మేము కూడా అక్కడికే వెళ్ళి కూర్చున్నాము. మా హస్బెండ్ అండ్ శివాన్ష్ అయితే ఆల్రెడీ ముందే వెళ్ళి కూర్చున్నారు, ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడే.
మనం స్టార్టింగ్ గుడి ముందు చూసాం కదా చిన్న కొలను తాబేళ్ళది, అండ్ ఇట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ చాలా పెద్దగా ఉంది అండ్ చాలా తాబేళ్ళు ఉన్నాయి. శివాంష్ అక్కడ కూర్చొని వాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ గుళ్ళో ఉన్నంతసేపు నాకు ఫేవరెట్ పార్ట్ అంటే బ్యాక్గ్రౌండ్లో స్లోగా గరుడ గమన సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు. నాకైతే ఫేవరెట్ ఆ సాంగ్. గుళ్ళో ఉన్నంతసేపు ప్రశాంతంగా అనిపించింది. అండ్ మేమైతే గుడి నుంచి ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఆఫ్టర్నూన్ అయితే మేము బయట తినేసి ఈవినింగ్ మా శివాంష్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. నేనైతే ఇక్కడ ఫస్ట్ డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. యాక్చువల్లీ ఇంకా పెద్దగా చేద్దాం అనుకున్న డెకరేషన్స్ బెలూన్స్తో అలా, బట్ టైం అస్సలు కుదరలేదు. సో డెకరేషన్ అంతా పూర్తయిపోయాక నేనైతే కిందికి వెళ్ళి మా ఏరియాలో ఉన్న శివాంష్ ఫ్రెండ్స్ అందరినీ పిలిచేశాను. అండ్ మా హస్బెండ్ అయితే ఈలోపు కేక్ అయితే రెడీగా పెట్టేశాడు. ఫైనల్లీ శివాంష్ని అయితే రెడీ చేసి కేక్ ముందు అయితే కూర్చోబెట్టేశాను. అండ్ వాడి క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ అస్సలు చెప్పలేకపోయాను. ఇట్లా ఫోటో దింపు, అట్లా ఫోటో దింపు, అండ్ ఇదేంటి కేక్ మీద ఏముంది. అండ్ విచిత్రమైన క్వశ్చన్ ఏంటంటే కేక్ పర్పుల్ కలర్లో ఎందుకు లేదని అడుగుతున్నాడు వాడు. పర్పుల్ కేక్ కావాలన్నా అన్న నీకు? పర్పుల్ కలర్ కేక్ కావాలంట వానికి. ఏం చేయాలి ఇంకా లాస్ట్కి ఏదో సర్ది చెప్పాము. ఇంకా నెక్స్ట్ టైం తీసుకొస్తాలే అని చెప్పేసి అంటే ఊరుకున్నాడు. చూసారు కదా, ఇంకా ఈ ఏజ్లోనే వాడు యాంగిల్స్ చెప్తున్నాడు నాకు, ఇట్లా తీయి అట్లా తీయి అని చెప్పేసి. నేను వాడి దగ్గర నేర్చుకోవాలి ఇంకా కెమెరా యాంగిల్స్ ఎట్లా పెట్టాలి, ఎట్లా తీయాలి అని. మా శివాంష్ కేక్ చూసుకుంటా మురిసిపోతాండు ఎప్పుడెప్పుడు కోద్దామా అని. ఈలోపు శివాంష్ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. నువ్వు చెప్పు శివాంశ్ వాళ్ళకి హాయ్ చెప్పు, అన్నలకు హాయ్ చెప్పు. మళ్ళా సారి వాళ్ళు చెప్తారు కానీ నువ్వు హాయ్ చెప్పు. నువ్వు చెప్పు హాయ్. ఓకే డన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you.
బొమ్మకి చెప్పు, బొమ్మ పెట్టు బొమ్మకి. నచ్చిందా? ఎట్లుంది బొమ్మ? బొమ్మకి తినిపిస్తావా? హ్యాపీ బర్త్డే డాడీ. ఓపెన్ చేయనా? అక్కడ కూర్చో, అక్కడ కూర్చో. ఎట్లుంది శివాష్? బాగుందా? ఏంటిది ఇది? పప్పి. కాదు పప్పి. పప్పి చూడు, ముందు నుంచి చూడు పప్పిని. బాగుంది. ఫైనల్లీ ఇదండి మా శివాంశ్ బర్త్డే వ్లాగ్. మేము మార్నింగ్ గుడికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు శివాంశ్ అయితే తన రోజుని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. తనకి నచ్చిన గిఫ్ట్స్తో, తనకి నచ్చిన ఫ్రెండ్స్తో, తనకి నచ్చిన కేక్తో అందరితో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ మా వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కమెంట్ అయితే చేసేయండి. మా వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి అండ్ మీకు వీలైతే షేర్ చేయండి. అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. బాయ్.